ఒకసారి నేను ఒక స్టోరీ చదివాను. ఒక ప్రాంతంలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టులో కొన్ని పక్షుల నివాసం ఉండేటివట. వాటికి 3 పిల్లలు ఉన్నాయి. అయితే ఆ తల్లి పక్షి ప్రతిరోజు వెళ్ళి వాటికి ఆహారం తీసుకుని వచ్చి వాటికి పెట్టాలి. అయితే అదే ప్రాంతంలో ఒక పిల్లి కూడా తిరుగుతూ ఉండేదట. ఆ పిల్లి ఆలోచన ఏంటనంటే ఆ తల్లి పక్షులు లేని సమయంలో ఆ పిల్లల్ని తినేయాలి అనేది దాని ఆలోచన. ఆ తల్లేమో ఎట్లా చేసైనా సరే ఆ పిల్లల్ని కాపాడుకోవాలనేది దాని ఆలోచన. ఎందుకంటే ఆ పిల్లేమో లోపలికి వెళ్ళలేదు, అవి బయటకు వస్తే కానీ అవి తినలేదు. ఆ ఆలోచనతో ఆ పిల్ల ఎప్పుడూ కాపుగాసుకుంటూ ఉండేదట. తల్లేమో ఆ పిల్లలకి రోజు చెప్తూ ఉండేదట, మీరు బయటకు రావద్దు, బయట అపాయకరమైన పరిస్థితులు ఉంటాయి, మీరు బయటకు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రతిరోజు ఆ తల్లి పక్షి వాళ్ళకి చెప్పి ఆమె వాటికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళేదట. అయితే ఆ 3 పక్షుల్లో ఒక పక్షి తొంటరిదన్నమాట. దానికి లోబడే మనస్తత్వం అస్సలు లేదు. ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అలాంటి. తాను చెడిన కోతి వనమల్లా చెడగొట్టిందని చెప్పి ఇది కూడా అలాంటిదే అన్నమాట. అది మాట వినేది కాదట. ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి తల్లి వెళ్ళిపోగానే అసలు దానికేమో బయట ప్రపంచం చూడాలని ఆశ. కొన్ని రోజులు ఆగి కొంచెం రెక్కలు పనిచేసి అది ఎగరగలిగే సామర్థ్యం వస్తే ఎలాగది బయట ప్రపంచంలోనికి రావాల్సిందే. కానీ దానికి అప్పటిదాకా కూడా ఓపిక లేదు. ఎట్లా ఉందో బయట ప్రపంచం, మా మమ్మీ ఏమో రోజు వెళ్ళి చూసేసి వస్తుంది, మమ్మల్ని మాత్రం లోపలే ఉండమంటుంది. మేము బయటకు రావడం దానికి ఇష్టం లేదా, లేకపోతే మేము బయట చూడడం, తిరగడం, ఎంజాయ్ చేయడం మా తల్లికి ఇష్టం లేదా అని చెప్పి అపార్థం చేసుకుంటూ ఉండేదట. తల్లి వెళ్ళిపోయిన ప్రతిసారి ఆ త్వరలో నుండి తలకే బయటకి ఎట్టి అట్లా చూస్తూ ఉండేదట. ఆ చూడగానే పచ్చని చెట్లు, ఆ పువ్వులు, ఆ అన్ని రకరకాల ఆ వాతావరణం చూసి ఎప్పుడెప్పుడు బయటకు రావాలా అనేది దాని ఆలోచన. కానీ వెనకాల ఇంకో 2 ఉన్నాయి కదా, అవి 2 రోజు వెనకకు లాగుతూ ఉండేటి అట. తన అమ్మ చెప్పిన మాట విను, బయట పరిస్థితులు బాగాలేదన్నది కదా, అపాయం ఉన్నదన్నది కదా, నువ్వు వెళ్ళకు బయటకని ఎన్నిసార్లు చెప్పినా ఇది మాట వినేది కాదట. పైగా మీరు కూడా వచ్చేయండి, అందరం కలిసి వెళ్ళిపోతే గొడవ ఉండదుగా అని చెప్పి వాటిని కూడా ప్రేరేపిస్తూ ఉండేదట. ఎన్ని రోజులు ఆ తల్లి చెప్తున్నా కూడా ఈ తొంటరి పక్షి పని అలానే చేస్తూ ఉండేది. ఒకరోజు కరెక్ట్గా అదే సమయానికి పిల్లి వచ్చింది. అదేమో కాపు కాసుకుని కూర్చుంది. ఈ పక్షి, ఆ బుల్లి పక్షి ఏం చేసిందంటే రోజుకులాగే తలకాయ బయటకెట్టి బయట ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టిందట. తల్లేమో బయటకు రావద్దనంటే ఇదేమో బయట ప్రపంచం. ఎప్పుడైతే తలకాయ బయటకెట్టిందో అది లటక్కన నోట్లో గడుచుకుని ఈడ్చుకుని పోయిందన్నమాట. తల్లి పక్షి వచ్చింది. వచ్చిన తర్వాత 3 ఇంట్లో 2 ఉన్నాయి. ఏది ఇంకొక పక్షి, ఏది ఇంకొక పిల్ల ఏదని అడిగితే అప్పుడు చెప్పినాయట, అమ్మ మేము ఎంత చెప్పినా అది వినలేదు, బయటకు వెళ్ళొద్దంటే మా మాటకు లోబడలేదు, నువ్వు చెప్పిన మాట మేము ఎన్నిసార్లు ఆమెకి జ్ఞాపకం చేసినా కూడా మా మాటలను లెక్క చేయలేదు. అలా బయటకు పెట్టగానే ఎవరో దాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. ఎందుకంటే లోపల వీటికి తెలియదు కదా బయట ప్రపంచం ఏంటో. ఎవరో దాన్ని లాక్కుని వెళ్ళిపోయారు అనే విషయము ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి చాలా రోధించిందట. అయ్యో, ఎన్నిసార్లు నా కూతురికి నేను చెప్పాను, బట్ నా మాట వినలేదు. ఇక ఇప్పుడు చూడండి, ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆ తల్లి బాధపడిందట. ఎందుకంటే విధేయత మనకెప్పుడు కూడా ఆశీర్వాదమే. అతిక్రమము అనేది లేదా అతిక్రమించటము అనేది మన జీవితానికి ఎప్పుడు కూడా నష్టమే. మనకున్న అజ్ఞానం ఏంటనంటే లోకంలో చెప్పిన ప్రతి చెడుకి మనం వెంటనే లోబడతాం. బట్ మంచి ఎన్నిసార్లు బోధించినా అది ఎందుకో మన చెవులకి ఎక్కదన్నమాట.